హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ముందుగా అందరికి హ్యాపీ దసరా. సో ఈ వీడియో వచ్చేసి దసరా వ్లాగ్ అన్నమాట. దసరా అంటే ముందుగా గుర్తొచ్చేది కొత్త బట్టలు కదా. రీసెంట్ గా నేను దసరా షాపింగ్ వ్లాగ్ చేసిన కదా, అందులో మీకు ఈ డ్రెస్ చూపించాను. సో ఆ డ్రెస్ ఇవాళ దసరాకి వేసుకున్నా అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇట్లా మోనోక్రోమ్ లో ఉండే డ్రెస్సెస్ అంటే నాకు ఫుల్ ఇష్టము. అంటే మొత్తం గ్రీన్ అన్నా మొత్తం పింక్ అన్నా ఒకటే కలర్ ఉండాలన్నమాట. సో ఈ అవుట్ఫిట్ అంతా నేనే డిజైన్ చేసుకున్నా. కింద ప్లాజోకి చున్నీకి యాక్చువల్లీ వేరే టాప్ ఉండే, దానికంటే ఇది ఇంకా బాగుంటది అని చెప్పేసి ఇది బనారస్ ప్యూర్ బనారస్ అన్నమాట. ఆ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా మినీ కుర్తీ లాగా. ఫస్ట్ అయితే పెప్లం టాప్ అనుకున్నా, బట్ నా దగ్గర ఆల్రెడీ అట్లాంటి మోడల్ ఉండే పెప్లం టాప్ కి ప్లాజో వచ్చేసి. సో దానికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఇలా మినీ కుర్తీని స్టిచ్ చేయించుకున్నా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది ఈ డ్రెస్ అయితే నాకు. ఇంకా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోతున్నా అన్నమాట. ఇంకా లిప్స్టిక్ పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని హ్యాండ్ కి బ్రేస్లెట్ పెట్టుకున్నా అనమాట. ఈ బ్రేస్లెట్ నాకు రీసెంట్ గా మా అక్క ఇచ్చింది. అది నాకు చాలా నచ్చింది అనమాట, అందుకే వేసేసుకుంటున్నా. నెక్స్ట్ అసలు నాకు ఈ చున్నీ నా ఫేవరెట్ చున్నీ అని చెప్పాలి. ఎంత గ్రాండ్ గా ఉంటుందో మొత్తము. ఇంకా ఈ డ్రెస్ మొత్తం కనిపించట్లేదు, మొత్తం చూపించాలి అని చెప్పేసి ఆ చైర్ మీద మరీ ఎక్కి మరీ చూపిస్తున్నా నేను మీకు. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ఫ్లాన్ మై డ్రెస్. అసలు ఇంకా రెడీ అయిపోయి దాని తర్వాత నా డ్రెస్ ని కూడా బాగా ఫ్లాన్ చేసేసి ఇంకా నెక్స్ట్ పని చేసేసుకోవడానికి వెళ్ళిపోయినా అనమాట. ఫస్ట్ అయితే దేవుడి రూమ్ క్లీన్ చేయడం తోటి స్టార్ట్ చేసిన. దేవుడి రూమ్ లో ఒక కలశంలో వాటర్ పెడతారు, ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు, కానీ అది మాత్రం ఎవ్రీడే క్లీన్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఉన్న వాటర్ నేను ప్లాంట్స్ కి పోస్తాను. ఇంకా వాటర్ ఫిల్ చేసేసి దేవుడి రూమ్ కూడా తడి బట్టతోటి తూడ్చేస్తున్నా అనమాట మొత్తం నీట్ గా. అసలు ఇలా దేవుడికి మొక్కడము, రోజు పూజ చేయడము అనేది చిన్న ఉన్నప్పటి నుంచి అది హ్యాబిట్ లేదు. మా ఇంట్లో ఎవరు చెయ్యరు అనమాట. మమ్మీ చెయ్యదు, డాడీ చెయ్యడు, ఎవరు చెయ్యరు అనమాట. సో మాకు కూడా ఆ హ్యాబిట్ ఏం రాలేదు. ఇలా ఫెస్టివల్స్ కే ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి రూమ్ క్లీన్ చేసుకొని ప్రే చేస్తాం అనమాట. నాకేమనిపిస్తుంది అంటే రోజు దేవుడికి పూజ చేస్తేనే దేవుడు మనని మంచిగా చూస్తాడు, ఆరల్స్ ఇంకేదో ఒకటి చేస్తాడు అనేది చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అది దేవుడు ఎలా ఉన్నా అని ఏమున్నా కానీ మనకి ఏమి ఇవ్వాలనో అదే ఇస్తాడు. మనకి కానిది ఏది మనకి రాదు అన్నట్టు మనం ఏం చేసినా చెయ్యకపోయినా మన పనులు కరెక్ట్ ఉండి మనం వేరే వాళ్ళని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనకి తెలిసి హాని చేయకపోతే చాలు, అంతే. మిగతాది అంతా అది జరిగిపోతూ ఉంటది అనమాట. దేవుడిని ప్రే చేస్తేనే అన్ని మారిపోతాయి, దేవుడిని ప్రే చేస్తేనే అన్ని మంచిగా అవుతాయి అన్నట్టు ఉండదు నాకైతే ఫీలింగ్. జస్ట్ నేను చేసే పనిలోనే ఆ ట్రూత్ఫుల్నెస్ ఉంటేనే అన్ని బాగుంటాయని నేను ఫీల్ అవుతా అనమాట. అండ్ ఇంకొక వ్యక్తిని కూడా ఎప్పుడు హర్ట్ చేయొద్దు అన్నట్టే ఉంటా నేను. అండ్ మనకు వచ్చిన బాధలన్నిటికీ ఒక అర్థం ఉంటది అనమాట. దాంట్లో నుంచి మనం చాలా నేర్చుకుంటాము, చాలా డిఫరెంట్ గా మనం చేంజ్ అవుతూ ఉంటాము. పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, మన థాట్స్ మారుతూ ఉంటాయి, మనం గ్రో అవుతూ ఉంటాము. సో హార్డ్షిప్స్ ఆర్ నాట్ బ్యారియర్స్, బట్ దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ గుడ్ ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. అందుకే ప్రాబ్లమ్స్ ని ఒక పెసిమిస్టిక్ టోన్ లో కాకుండా ఒక ఆప్టిమిస్టిక్ టోన్ లో మనం చూసినాము అంటే ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం చాలా అంటే చాలా గ్రో అవుతాం అనమాట. అది సక్సెస్ ఎప్పుడూ ఇయ్యలేదు, ఒక ఫెయిల్యూరే, ఒక ప్రాబ్లమే మనకి ఆ గ్రో అయ్యే శక్తిని ఇస్తుంది అనమాట. అందుకే ప్రాబ్లం వచ్చింది అంటే మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినట్టే గ్రో అవ్వడానికి అని నేను ఫీల్ అవుతా అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దసరా ఈజ్ ఆల్ అబౌట్ విన్నింగ్ కదా. అంటే ఒక విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ విక్టరీయే దాన్ని మనం చూడగలుగుతాం, కానీ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ ఎంత ఉండుంటే ఇంత లౌడ్ విక్టరీ వచ్చి ఉంటది అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది కూడా ఏదైనా సరే చిన్న విక్టరీ అయినా సరే మనకి ఈజీగా రాదు. వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్. ఆ స్ట్రగుల్ ని మనం లవ్ చేయాలన్నమాట. ఆ లవ్ చేస్తేనే ఆ స్ట్రగుల్లో మనం సక్సెస్ అవుతాం. కానీ ఒక కష్టమైన పనిని మనం స్ట్రగుల్ చేయాలి అంటే దాని మీద మనకి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఎంత పెద్ద పనైనా సరే, ఎంత మంచి పనైనా సరే మనం చేయలేమన్నమాట. అందుకే లవ్ యువర్ వర్క్ ని మీరు లవ్ చేసి దాన్ని చెయ్యండి, అంతే తప్ప ఫర్ ఎనీ రీజన్ చేసినా గానీ మనకు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఐ అగ్రీ, అందరికీ ఆ ఆపర్చునిటీ రాదు నచ్చిన పనిని చేయడానికి అని చెప్పేసి. కానీ ఎప్పుడైనా సరే ఎంత కష్టమైనా సరే మనకి నచ్చిన పని కోసం ఏదో ఒక టైంలో ఏదో ఒక పాయింట్లో మనం
ట్రై చేయాల్సిందే. ఆ ట్రై కూడా 110% మన ఎఫర్ట్స్, మన స్ట్రెంగ్త్, మన బ్లడ్, మన స్వెట్ అన్ని పెట్టి చేయాలన్నమాట. ద హార్డర్ ద రెసిలియన్స్, పర్సివరెన్స్ అండ్ కరేజ్, ద బిగర్ ద సక్సెస్ అని నేను నమ్ముతా. చాలా ఫిలాసఫీ అయిపోయింది ఇవాళ వీడియోలో. కొంచెం లైటర్ నోట్స్ కి వచ్చేస్తే ఇంకా పూజ చేసేసుకొని, ఇంకా ఫస్ట్ మన దసరా రోజు మెయిన్ గా చేసేది ఏంది, వాహన పూజనే కదా. అందుకే ఇంకా కిందికి వెళ్ళిపోయినాం అనమాట. కావాల్సినవన్నీ తీసేసుకొని ఫస్ట్ అయితే డాడీ బండి, నా బండి, దాని తర్వాత కారు కూడా కడిగేసి మంచిగా వాటికి పూలు పెట్టేసి అందంగా అలంకరించి వాటికి పూజ చేసేసి నిమ్మకాయలు పెట్టేసేసి దాని మీదకి వెళ్ళి బండిని తీసుకెళ్తున్నాడు అనమాట. డాడీ ఏమో డాడీ బండి తీసుకున్నాడు. దాని తర్వాత నేను కూడా నా బండిని తీసుకొచ్చిన అనమాట. నిమ్మకాయల మీద నుంచి దిష్టి తీయడం అంటారా దీన్ని. ఇంకా ఆ 2 బైక్స్ కి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్ కి కూడా పూజ చేసేస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసేసి దానికి మిరపకాయలు ఇంకా లెమన్స్ తోటి ఉండేది ఒకటి ఉంటది కదా, అది కట్టేసేసి ఇంకా దానికి పూల దండ కూడా వేసేసేసి ఇంకా నిమ్మకాయల మీద నుంచి ఇంకా కార్ ని కూడా తీసిండనమాట. ఇంకా అదే కార్ లో తీసినాం కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోదాము అని అనుకున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తాం అనమాట. టెంపుల్ కి వెళ్ళేసి రావణ దహనం ఏమన్నా ఉంటే అట్లా ఏదన్నా ప్రోగ్రామ్ అక్కడ అయితే జరుగుతూ ఉంటే అయితే దానికి వెళ్ళేసేసి దానికంటే ముందు జమ్మి కూడా ఇక్కడ ఒక టెంపుల్లో జమ్మికి పూజ చేస్తారనమాట, జమ్మి చెట్టుకి. సో ఆ చెట్టుకి ఉన్న కొంచెం జమ్మి తెచ్చేసుకొని అట్లా చేస్తుండే. బట్ ఈసారి ఏమైపోయింది అంటే నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిండే ఆ రోజే. సో ఫాస్ట్ గా ఇంకా టెంపుల్ కి వెళ్ళేసేసి వంట చేసేసుకొని తినేసి ఇంకా హైదరాబాద్ కి బయలుదేరే పని ఉండే అనమాట. అందుకే ఇంకా అప్పుడే పొద్దున్నే టెంపుల్ కి వెళ్ళేసేసి వచ్చేసినాం. ఇంకా టెంపుల్ కి వెళ్ళేసేసి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసిన అనమాట. సో ఇవాళ స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ విత్ పూరి అండ్ రైస్ అనమాట. అసలు పూరి చెయ్యక అంటే ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. అసలు నాకు గుర్తులేదు నేను పూరి చేసింది కూడా. అసలు పూరి ప్రిఫర్ చెయ్యమన్నమాట. పూరి అంటే ఇష్టమే కానీ అంతగానం ఆయిల్ లో డీప్ ఫ్రై అయ్యేది ఐటమ్ ఎందుకు తినాలి అని చెప్పి పూరి చేసుకోమన్నమాట జనరల్ గానే. కానీ ఈసారి ఇంకా ఫుల్ తినబుద్ధి అయింది. అందుకే ఇంకా చికెన్ కర్రీకి పూరి మంచిగా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా పూరి చేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా నేను చేయకపోవడానికి రీజన్ మా డాడీ అనమాట. మా డాడీకి ఎందుకులే పెట్టడము అంత ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి చెయ్యను. బట్ మా డాడీకి ఏమో పూరి ఫుల్ ఇష్టం అనమాట. ఎక్కడ పోయినా గానీ బయట టిఫిన్ కి ఎప్పుడన్నా పోతే అయితే పూరియే తింటాడు. నాకు ఎందుకు పూరి తినడము అంత ఆయిల్ ఫుడ్, బయట పూరిలో ఏమో మొత్తం మైదా ఉంటది. అట్లీస్ట్ ఇంట్లో పూరి చేసుకున్నా గానీ మంచి ఆయిల్ తోటి ఇంకా గోధుమ పిండితో చేసుకుంటాం కదా అని నేను అనుకుంటా. బట్ ఇంకా ఇష్టం ఉంటే ఏం చేస్తాం, తినాల్సిందే కదా. కానీ ఈసారి ఇంకా బాగా రోజుల నుంచి అడుగుతున్నాడు అని చెప్పేసి కూడా ఇంకా పూరి చేద్దాము అని ఫిక్స్ అయిపోయినా అనమాట. అసలు పూరీలు ఎంతో క్యూట్ గా వచ్చినాయో. చిన్న పూరీలు చేసుకున్నా అనమాట. అవి పూరీల కంటే నాకు ఎక్కువ గప్చుప్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. అవి అంత చిన్నగా ఉండే. అండ్ నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఎప్పుడు పూరి చెయ్యలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం అయి ఉండొచ్చు. ఆ సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం అయితే ఎప్పుడో 3 years బ్యాక్ చేసి ఉంటా. ఇంకా పూరి లోపల వేయంగానే ఇంకా గంటతోటి ఇట్లా అనేసేస్తే మంచిగా పొంగింది. ఎంత క్యూట్ గా పొంగింది చూడండి. అసలు అవి అట్లా పొంగుతుంటే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. బాగా ఎంత క్యూట్ గా ఉన్నాయి, ఎంత మంచిగా పొంగుతున్నాయి అని చెప్పేసేసి. అసలు అలా పొంగుతున్న పూరీలను చూస్తుంటే ఎంతో సూదింగ్ అనిపిస్తుంది కదా. చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది నాకైతే. అసలు కుకింగే ఒక మంచి సాటిస్ఫైయింగ్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఇట్లా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తే కామ్గా మంచిగా కిచెన్ లోకి వెళ్ళేసి మనకు నచ్చింది చేసుకొని తింటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంతేనా? ఇంకా చికెన్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఒకటే మిగిలిపోయి ఉన్నాయి అనమాట. పూరీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట చేయడానికి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫెస్టివల్ రోజు కింద కూర్చొని తింటాం అనమాట అందరం కలిసి. సో ఆ రోజు కూడా ఇంకా అన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. అట్లనే పెరుగు కూడా పెడుతుంటే పెరుగు మీద
ఒక లేయర్ ఆఫ్ మీగడ ఉండే. ఆ మీగడంతా నేను స్టోర్ చేసుకొని గీ చేసుకుంటా అనమాట. సో, దానికోసమని తీసిన. చూసినారా ఎంత యమ్మీగా అనిపిస్తున్నాయో నాకిప్పుడు గూడా మళ్ళా తినబుద్దయితుంది. సో యమ్మీ యమ్మీ. ఇంకా తిన్న తర్వాత డ్యాడీకి జమ్మి ఇచ్చేసేసి ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా హైదరాబాద్‌కి వెళ్ళే టైం అయిందనమాట. ఇంకా హైదరాబాద్‌కి వెళ్ళి నేనేం చేసినా అని నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్‌లో చూసేసేయండి. అంటిల్ దెన్ బై బై. సీ యూ. టాటా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!